మన రారండు వంటలు చేద్దాంకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఒకటి కాదు రెండు కాదు, ముచ్చటగా 3 పండుగలు జరుపుకుంటున్నాం. మొట్టమొదటిది మనందరికీ ఎంతో ఇష్టమైన చిల్డ్రన్స్ డే, రెండవది ఆకాశం అంటే సంబరాలు జరుపుకునే దీపావళి. మరి మూడోది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈటీవీ అభిరుచి 5వ వార్షికోత్సవం. ఇంత ఇంపార్టెంట్ రోజున ఒక మంచి గెస్ట్ వస్తే ఎలా ఉంటుంది? 200 ఫిల్మ్స్ పైగా, అలాగే వెబ్ సిరీస్, అలాగే కమర్షియల్ యాడ్స్, ఇన్నింట్లో నటించి అందరి ప్రశంసలు పొందిన నటి సంధ్య గారిని గెస్ట్ గా ఆహ్వానిస్తున్నాం. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సంధ్య గారు. హాయ్. మరి ఆరెండు వంటలు చేద్దాంకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇక్కడ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది మా అందరికి. అది కూడా నార్మల్ డే కాదు, ఇవాళ చాలా చాలా స్పెషల్ డే అందరికి. దీపావళి, చిల్డ్రన్స్ డే, అలాగే మా ఈటీవీ అభిరుచి 5వ వార్షికోత్సవం. సో ఇంత ముఖ్యమైన రోజు మీలాంటి పర్సన్ మా షోకి గెస్ట్ గా రావడం చాలా చాలా హ్యాపీనెస్ ని కలిగిస్తుంది మా అందరికి. అండ్ మన షో ఇంకా ముందుకు సాగే ముందు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ, అలాగే ఈటీవీ అభిరుచికి కూడా 5వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ షో వీక్షిస్తున్న పిల్లలందరికీ, చిన్న పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ అలాగే చిల్డ్రన్స్ డే అండ్ ప్లస్ దీపావళి కూడా, అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. సో చిల్డ్రన్స్ డే ప్లస్ దీపావళి ఒకే రోజు వచ్చాయి. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలందరూ. పొద్దు నుంచి పడకలు స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఎనీవేస్ నేనైతే విషెస్ అన్ని చెప్పేశాను. మరి సంధ్య గారి చేత కూడా విషెస్ చెప్పిద్దాం మా ప్రేక్షకులందరికీ. షూర్, తప్పకుండా. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు నన్ను యాజ్ అ స్పెషల్ గెస్ట్కి ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఫర్ అ వెరీ స్పెషల్ మొమెంటస్ డే. ఇవాళ దీపావళి రోజు సందర్భంగా ఇవాళ ఈటీవీ అభిరుచి 5th యానివర్సరీ జరుపుకోపోతున్నారు. ఇంకా దాంతోపాటు ఇవాళ చాచా నెహ్రూ బర్త్డే కూడా. సో ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ వండర్ఫుల్ షో. సేమ్ హియర్ అండి. నిజంగా అసలు ఇంక్రెడిబుల్ అనిపిస్తుంది. బికాస్ 3 ఒకే రోజు, చిల్డ్రన్స్ డే, దీపావళి, ఈటీవీ అభిరుచి 5వ వార్షికోత్సవం. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరికీ తెలిసిందే సంధ్య గారు చాలా సుపరిచితురాలు. సో ఎప్పుడు మంచి సాఫ్ట్ స్వీట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ మన మనసులు దోచుకుంటూ ఉంటారు. మరి ఆవిడ ఇన్ పర్సన్ ఇవాళ మన షోలో ఉన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇన్ పర్సన్ నేను ఆవిడని కలుస్తున్నందుకు. ఎనీవేస్, సో సంధ్య గారు అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. సంధ్య గారు యాక్టింగ్ ఎలా స్టార్ట్ చేశారని, ఆవిడ హాబీస్ ఏంటి, ఆవిడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్ని తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు ఇవాళ పండుగ సందర్భంగా అసలు జనరల్ గా దీపావళి పండుగ ఎలా జరుపుకుంటారు, అండ్ మన షో కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆవిడ సిగ్నేచర్ డిష్ ఏంటి, అండ్ ఈ పండుగ సందర్భంగా మనందరికి ఏ డిష్ పరిచయం చేయబోతున్నారు ముందు అడిగి తెలుసుకుందాం. శివాల మా అందరికి దీపావళి పండుగ సందర్భంగా ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు సంధ్య గారు? నేను ఇవాళ ఒక బర్ఫీ చూపిస్తున్నాను. అండ్ ఇట్స్ వెరీ చాలా సింపుల్ ప్రొసీజర్, ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. అది కోకోనట్ కద్దు బర్ఫీ. సో మరి దీపావళి పండుగ రోజు మనకు ఒక చక్కటి స్వీట్ పరిచయం చేయబోతున్నారు, కోకోనట్ కద్దు బర్ఫీ. సో కోకోనట్ అండ్ కద్దు రెండు ఎంత టేస్టీ ఇంగ్రీడియంట్స్ కదా. మరి ఈ రెండింటితో బర్ఫీ ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. అది కూడా ఏం కష్టమైన ప్రాసెస్ కాదు, చాలా ఈజీగా అయిపోతుంది అంటున్నారు. సో లెట్స్ సీ. ముందైతే అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మనకు చూద్దాం. ఇది గ్రేటెడ్ సొరకాయ కద్దు, తర్వాత కోకోనట్ పౌడర్, మిల్క్ పౌడర్, ఇలాచీ పౌడర్, షుగర్ పౌడర్, ఘీ, కార్న్ఫ్లవర్, cashews and 2 colors, orange, green. సో నైస్, చాలా మంచి స్వీట్ ఇంగ్రీడియంట్స్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓ yes. ఏం చేయాలండి ముందుగా? ఫస్ట్ మనం ఈ పెద్ద ప్యాన్ ఒకటి ఆన్ చేసుకుందాం. ఓకే. సో దీపావళి డెకరేషన్ అని మేము లైటర్ ని కూడా ఫ్లవర్ లో పెట్టేసాం అనమాట. లైటర్ ని కూడా అవును. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే. స్టూడియో చాలా ఎక్సలెంట్ గా డెకరేట్ చేశారు. థాంక్యూ అండి. నిజంగా కలర్ఫుల్ అండ్ వెరీ వెల్ లిట్ ల్యాంప్స్ తోటి చాలా మెరిసిపోతుంది. చాలా అవును, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా మా సెట్ ని చూసి ఇవాళ. ట్రూ. సో నెయ్యి వేసాము ఇప్పుడే. నెయ్యి వేసాము. ఈ క్యాష్యూస్ ఉన్నాయి కదా, ఇవి మనం అంటే హాఫ్ చేస్తే ఇంకా బాగుండేది. బికాస్ దిస్ అ రీజన్.
కొద్దిగా అంటే అన్నీ అక్కర్లేదు, కొన్ని కొన్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి. క్యాజువల్స్ కాకుండా ఎనీ అదర్ డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, రైజిన్స్ అంత సూట్ అవ్వవు ఈ పర్టికులర్ స్వీట్ కి. ఓకే బాదాం అంటే ఎనీథింగ్ దట్ ఇస్ వైట్. సో ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చూసినట్టయితే మొత్తం అన్ని ఆల్మోస్ట్ వైట్ ఉంది. ఎగ్జాక్ట్లీ, బట్ అది అలా ఉండదు. టేక్ వెరీ బికమ్స్ వెరీ కలర్ఫుల్. మీరే చూద్దరు కానీ. డెఫినెట్లీ సంజయ్ గారు కుక్ చేసింది టేస్ట్ చేయాలి కదా మరి. కొంచెం తగ్గిద్దామా? ఇది అయిపోయిందండి, ఇది తీసేద్దామా? లైట్ గా ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువ కలర్ రాదు. ఇలా పెట్టుకోవచ్చు. సో ఘీ మీరు చూసారు కదా, మనం చాలా తక్కువ తీసుకున్నాం, జస్ట్ ఒక 1 స్పూన్ 1 or 2 teaspoons తీసుకున్నా చాలు. లైట్ గా నేను కొద్దిగా హాఫ్ అంటే మనకి ఇది క్వాంటిటీ పట్టి తీసుకోవాలి. తర్వాత గ్రేట్ చేసిన కద్దు, సో ఇదంతా తీసుకుని చాలా జాగ్రత్తగా అలా వేసి. కానీ ఈ స్వీట్ లో అన్నిటికన్నా ఓపిక ఉండాల్సిన పార్ట్ ఏంటంటే ఈ గ్రేటింగ్ అన్న ఫీలింగ్. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ, ఏదైనా గ్రేట్ చేసేటప్పుడు కొంచెం శ్రమ పడాల్సింది. మొత్తానికి వంట అయితే చేస్తున్నాం, బట్ అన్నిటికన్నా మిమ్మల్ని ముందు క్వశ్చన్ అడగాలి. దీపావళి పండుగ వస్తే మీరు ఇంట్లో ఎలా డెకరేట్ చేస్తారు, అలాగే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు పండుగని? నేను పొద్దున్న లేచి అఫ్ కోర్స్ కొంచెం త్వరగా ఎర్లీగా లేచి కిచెన్ అది అంత నీట్ గా చేసేసుకుంటాను. అంత ఇంకా అలంకారం నాకు చాలా ఇష్టం, డెకరేషన్ ఇవన్నీ. ఎందుకంటే నేను ఐఎమ్ బేసికలీ ఐ ఆల్సో పెయింట్. నేను ఎక్కువ పెయింటింగ్స్ అవి అంటే టైం దొరికినప్పుడు సో చేస్తూ ఉంటాను. సో ఐ లైక్ డెకరేటింగ్ మై కిచెన్ హౌస్ లా. సో ఫ్రెష్ మామిడాకులు, పువ్వులు అండ్ పువ్వుల దండలతోటి అంత చక్కగా అలంకారం అది చేసేసి తర్వాత స్టార్ట్ డూయింగ్ సమ్ స్వీట్స్ అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, క్విక్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ ప్లంజ్. సో I'll make something like anything can be and sweets అవి చేసాక దెన్ నార్మలీ మా వాళ్ళంతా చాలా మంది ఇక్కడే ఉంటారు సిటీలో. సో సంబడి ఇన్వైట్ చేస్తాం. సాయంత్రం మంచిగా దీపాలు అవి బయటంతా పెట్టి ఒక ట్రే నిండా నింపేస్తాను. ఇవన్నీ తీసుకెళ్ళి అన్ని పెడతాను. నాకు ముందు ఒక చిన్న గార్డెన్, బికాజ్ ఫ్లాట్స్ లో ఉంటాం కదా, సో ఎంత స్పేస్ ఉంటే అంతే వి షుడ్ యూజ్, అంతే కదా. సో ఆ ఉన్న స్పేస్ లో ఇలాగా దీపాలు అవి పెట్టి, సో కొన్ని కాకర పువ్వుతులు అవి కొన్ని టోటలీ అగేన్స్ట్ పొల్యూషన్. మా అబ్బాయిలు కూడా మొత్తం ఫ్యామిలీ వి డోంట్ అస్సలు మేము ఎంకరేజ్ కూడా చేయం. అంటే కాన్షియస్నెస్ ఉంది ఇప్పుడు. ఏంటంటే చాలా హైలీ పొల్యూషన్ ఎక్కువ, సౌండ్ పొల్యూషన్, తర్వాత మొత్తం ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. శాస్త్రానికి ఏదో ఒకటో రెండో అలా. అదే మీరు చెప్పినట్టు కాకరొత్తులు చిన్నవి అందరితో కూడా ఇది చెప్తూ ఉంటాను. బికాజ్ నేను ఒకప్పుడు జర్నలిస్ట్ గా ఉండేదాన్ని. ఐ వాజ్ సైన్స్ జర్నలిస్ట్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. సో మీ యాక్టింగ్ కెరీర్ కన్నా ముందు ఫస్ట్ ఇది? ముందు ఇంకా వేరే కెరియర్స్ కూడా. అవునా? ఐ వాజ్ అ టీచర్ అండ్ ఐ వాజ్ అ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. తర్వాత apollo.life.com కి కూడా ఐ వాజ్ అ సబ్ ఎడిటర్. సో ఓ మై గాడ్, మా అందరికి మా తెలుగుంటి ఆడపడుచు లాగే పరిచయం మీరైతే. సో అండ్ ఎనీవేస్ మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? నేను నార్త్ లో పుట్టాను. నార్త్ లో, అది కూడా ఎంపీ బిలాస్పూర్, అక్కడ పుట్టాను. ఎందుకంటే మా నాన్నగారు రైల్వేస్ లో ఉండేవారు, సంజీవరావు గారు, ఇప్పుడు లేరు. ఆయన అంతా కెరీర్ అక్కడ స్టార్ట్ చేశారు. సో నేను కాలేజ్ అయ్యే వరకు చాలా ట్రాన్స్ఫర్స్, బిలాస్పూర్, ఖరగ్పూర్, కల్కట్టా ఒక 1 or 2 times, తర్వాత బిలాస్పూర్ 3 times, థర్డ్ టైం నాది స్కూలింగ్ అక్కడ కంప్లీట్. తర్వాత జంషెడ్పూర్, కటక్ లో అంటే ఒరిస్సా, అక్కడ 7 years ఉన్నాం. ఆ తమ్ముడు అక్కడ పుట్టాడు. మీరు చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశారు? చాలా ప్లేసెస్. ఒరిజినల్ ప్లేస్ రాజమండ్రి, ఒరిజినల్లీ ఫ్రమ్ రాజమండ్రి. సో కాకపోతే ఐఎమ్ సో హ్యాపీ మళ్ళీ, బికాస్ థ్యాంక్స్ టు టాలీవుడ్ ఐఎమ్ బ్యాక్ in the fray అనుకోండి. తెలుగు నిజంగా మీ యాక్టింగ్ కెరీర్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడగాలి. నిజంగా మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా, లేకపోతే డెస్టినీ వల్ల ఇలా వచ్చారా? బికాస్ యాజ్ ఐ షుడ్ సే యూర్ రియలీ మల్టీ టాలెంటెడ్, బికాస్ యాజ్ అ జర్నలిస్ట్ అండ్ sub editor at Apollo, it's not easy for a woman to do all of these things at once.
ఇట్ రియలీ మీన్స్ సో మచ్. అండ్ Actually. అండ్ మీన్ వైల్ మన వంట గురించి కూడా ఎంతవరకు వచ్చింది? ఇది ముందు కొంచెం ఇలాగా ఉడకాలి. ఆహా, ఉడికాక తర్వాత కొంచెం మెత్తనవ్వాలన్నమాట. ఇది మనం చూడాలన్నమాట. ఇది మెత్తగా అయిపోతే ఆహా, నెక్స్ట్ మనం షుగర్ ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో ఈ షుగర్ అంతా సపోజ్ ఇది 1 కప్ ఉంటే ఇది 1/2 కప్ అండి. సో ఇది షుగర్ వేసేసి షుగర్ వేసి బాగా కలపాలి. మీ యాక్టింగ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐ హావ్ టేకెన్ ఇట్ అప్ యాజ్ సీరియస్లీ యాజ్ ఫస్ట్. నేను నిజం చెప్పాలంటే నేను ఏదో హ్యాపీ డేస్ శేఖర్ కమల గారు తమన్నా గారి అమ్మ. ఎగ్జాక్ట్లీ. సో అది నేను జర్నలిస్ట్ ఆల్మోస్ట్ ఇంకా నేను చాలా రాయటం 10 years నుంచి రాస్తూ వచ్చాను. దెన్ ఐ స్విచ్డ్ ఆన్ టు మేక్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఫర్ UGC ఢిల్లీ. సో చేస్తుండగా ఒక స్క్రిప్ట్ రాశాను ఫర్ గర్ల్ చైల్డ్. ఓకే. సో దానికి నేను శేఖర్ కమలని కలవడానికి వెళ్ళాను. వెళ్తే అయితే నాకు అది కూడా ఎవరో చెప్పారు, మీరు ఆయన మంచి ఐడియాస్ ఇస్తారు, ఎందుకంటే ఆయన కొత్త కొత్త రకంగా సినిమాలు. అండ్ ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమల. We love శేఖర్ కమల గారి movies. ఎగ్జాక్ట్లీ, రిఫ్రెషింగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఆనంద్, గోదావరి ఇలాంటివన్నీ. సో జస్ట్ గోదావరి పెద్ద హిట్ అయింది. ఆ టైంకి నేను వెళ్ళాను ఆయన కలవడానికి. సో ఆయన విన్నారు నా స్క్రిప్ట్, అది చాలా బాగుంది. సో వై డోంట్ యు కమ్ అండ్ మీట్ ఆఫ్టర్ 2 weeks అన్నారు. 2 వారాల తర్వాత రండి, కూర్చొని మాట్లాడుకుందాం, మీ స్క్రిప్ట్ చాలా బాగుంది, ఏదో సంథింగ్ చేద్దాం అన్నారు. కానీ నేను వెళ్ళే బద్దగించాను, అయ్యో అంత పెద్ద డైరెక్టర్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తే బాగుంటుంది అని. సో ఇది 2006లో ఆగస్ట్ లో కలిసాను. 2006 అదే ఏడాది డిసెంబర్ సడన్ గా ఒక బెల్ మోగింది మా ఇంట్లో. అదే ఎవరు చూస్తే 2 నుంచున్నారు. మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ అని. ఓ రండి రండి కూర్చోండి అని. చెప్పండి ఏంటి అంటే, ఇలాగా మిమ్మల్ని తమన్నా మదర్గా అనుకున్నారండి శేఖర్ కమల. తమన్నా మదరా? నేనా? ఓ మై గాడ్, దట్ మస్ట్ బి షాకింగ్ as well as surprising అనుకుంటా కదా. మై గాడ్, ఐ వాజ్ ఎంత అంటే షాక్ అంటే ఏదో తమాషా చేస్తున్నారేమో అనుకున్నా. కానీ కాదండి, చూడండి మా దగ్గర స్క్రిప్ట్ కూడా ఉందని తీసుకొచ్చారు, మీరు నమ్మరని మాకు తెలుసు. సో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ దే ఆస్క్డ్ మీ టు బి రెడీ నెక్స్ట్ డే ఆడిషన్ కి. అది కూడా ఆడిషన్ కూడా కెమెరావే మా ఇంటికి తీసుకొచ్చి చేశారు నాకు. దే గేవ్ మీ సమ్ లైన్స్ అండ్ నేను నాకు ఎలా తోచిందో నేను అలా చెప్పారు. సో 1 week లో థాట్ కూడా లేదు నేను యాక్టింగ్ చేయాలి అసలు లేదు థాట్ అంటిల్ అండ్ అన్లెస్ శేఖర్ కమల గారి అసిస్టెంట్ డైరెక్టర్స్ మీ దగ్గరకు వచ్చే వరకు. అబ్సల్యూట్లీ. ఓ మై గుడ్నెస్, దిస్ ఇస్ కంప్లీట్లీ సర్ప్రైజింగ్, రైట్? వెరీ వెరీ సర్ప్రైజింగ్. సో ఇది బాగా దగ్గర పడింది కదండి? ఇది బాగా దగ్గర పడింది. ఇంకొంచెం అయిపోతే ఇది ఏంటంటే ఇది పక్క నుంచి వదలాలి ఇలా, మీకు కొద్దిగా ఇలా టైట్ గా అయిపోవాలి. సో మనం కొద్దిగా ఇది పెంచుకుని మనం యునో మీ ఫస్ట్ రోల్ గురించి మాట్లాడుకుందాం. అవునవును. సో అప్పుడు ఇమిడియట్ గా మీకు సర్ప్రైజ్ అయింది, అండ్ దాని తర్వాత మీకు ఏమనిపించింది? యాక్సెప్ట్ చేయాలనిపించింది? ఆలోచించారా కాసేపు? నేను చాలా హెసిటేట్ చేశాను. మా వారు మా అబ్బాయిలు ఇద్దరు అన్నారు, లేదు మమ్మీ చేయి చూద్దాం నువ్వు ఎలా కనిపిస్తావో ఏమిటో. సో దట్స్ హౌ నేను ఓకే ఇంకా ధైర్యం ఎక్కలేని ధైర్యం తీసుకుని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తే. బేసికలీ ఏంటంటే నాకు ఇష్టం యాక్టింగ్ అంటే, చిన్నప్పుడు చాలా చేశాను కదా కాలేజ్ వరకు. సో అది ఏదో లోపల సంథింగ్ మిస్సింగ్, సంథింగ్ ఏదో ఉండిపోయింది అలా. సో ఐ థింక్ నేను శేఖర్ కమల గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అదేదో బయట తీసుకొచ్చా టాలెంట్. మిమ్మల్ని యాక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేసింది అయితే శేఖర్ కమల గారి. అవునండి. ఇది ఇప్పుడు దగ్గర పడింది కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ బికాస్ ఇట్ ఇస్ గ్రీన్ కదండి. సో ఇంకొంచెం టెంప్టింగ్ చేద్దాం, కలర్ఫుల్ చేద్దాం. కొంచెం 1 or 2 డ్రాప్స్ వేస్తే కలర్ బాగుంటుంది. ఇది ఫుడ్ కలరే వాడాలి. సో ఒకవేళ ఫుడ్ కలర్ వాడకపోతే నార్మల్ గా ఐ థింక్ వైట్ కలర్ లో ఉండిపోతుంది కదా? లేదు, ఇలా లైట్ గ్రీన్ గానే ఉంటుంది. సో అలా కూడా ఉంచేసుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇది దీపావళి, సో కొంచెం మనం కలర్ఫుల్ గా ఉండడానికి, కలర్ఫుల్ గా ఉంటే ఇంకా అట్రాక్టివ్ గా ఉండాలని. ఇది బాగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనకి ఆర్ యు గెటింగ్ సమ్ నైస్ స్మెల్. అచ్చా, దానికి ముందు ఏంటంటే ఇందులో యాలక పౌడర్ ఉంది కదా, యాలకల పౌడర్ అది కొద్దిగా we will add.
ఇలాచీ పౌడర్, యాలకుల పొడి. యాలకుల. సో మరి ఈ స్కెడ్యూల్స్, షూట్స్, వీటన్నిటి మధ్యలో మీకు అసలు టైం దొరుకుతుందా కుక్ చేయడం? నేనైతే అదే అడుగుదాం అనుకున్నాను. మొత్తం నేనే చేస్తాను ఇంట్లో కూడా. ఇంట్లో కూడా, ఎందుకంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ వాట్ ఐ ఈట్, వాట్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనం ఆఫ్ చేసేద్దాం. యా, బాగా దగ్గర పట్టింది కదా, ఇలాగా గట్టిగా అయిపోవాలి. ఓకే, స్టిఫ్గా. యా. సో దీన్ని ఒక బౌల్లో తీసేద్దాం. సో నెక్స్ట్ Yeah. మనం ఏం చేయాలంటే ఇది అయిపోయింది కదా, సో ఇది చిన్నది ఒకటి ఇది ఆన్ చేసుకుందాము. ఇప్పుడు కోకోనట్ ఉంది, ఇది డ్రై కోకోనట్. ఇది మీకు రెడీగా మార్కెట్లో దొరికిపోతుంది, Okay. కోప్రా అంటారు కదా. సో ఇది 1 కప్ తీసుకోవాలి, మీకు ఎంత కావాలో కూడా తీసుకోవచ్చు. ఇంత క్వాంటిటీకి 1 కప్ ఆఫ్ దిస్ తీసుకుంటే చాలు. సో ఇది వేడెక్కి ఉంటుంది, కొద్దిగా మనం వేసి. సో దీంట్లో అంటే ఘీ ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ డ్రై రోస్ట్. ఇది లైట్ గా రోస్ట్ చేయాలంటే కలర్ రాకూడదు. ఇది కొద్దిగా ఫర్ డెకరేషన్ కోసం పెట్టుకుందాం. ఓకే, చేస్తూ ఉండాలి. ఏంటంటే చాలా డెలికేట్. వి యాడ్ ఇందులో పాలు ఉన్నాయి కదా, యా, కొంచెం లైట్ గా పాలు వేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా లిటిల్ మిల్క్ పౌడర్. ఓకే, ఇది మిల్క్ పౌడర్ యూ యాడ్ అబౌట్ సే 2-3 teaspoons ఆర్ అనుకోండి హాఫ్ కప్, అన్ని హాఫ్ కప్ ఎక్సెప్ట్ కోకోనట్ ఇస్ 1 cup. కీప్ మిక్సింగ్. యా, అది కొంచెం గట్టిగా ఉంటే యూ కెన్ యాడ్ సమ్ మోర్ మిల్క్. అదేంటంటే థిక్ పేస్ట్ లాగా కొద్దిగా చేసుకోవాలి మనం. దాని తర్వాత ఇది షుగర్ పౌడర్ ఉంది, ఆల్ రైట్. ఇప్పుడు అయింది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం కొద్దిగా కార్న్ ఫ్లవర్ ఉంది కదా, కార్న్ ఫ్లవర్ ఒక పెద్ద స్పూన్ వేసేసుకుంటాం. కొద్దిగా మిక్స్ చేయాలి ఫాస్ట్గా, అది అంటే లంపీగా అయిపోకూడదు. రైట్, అంటే నేను ఇలా కొంచెం కొంచెం వేస్తున్నాను, బట్ ఇట్ యాడ్స్ అప్ టు 1 spoon, 1 big teaspoon. ఆల్ రైట్, కీప్ స్టరింగ్ ఇట్ ఫాస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, కొంచెం మిల్క్ వేసుకోవాలి, డిజాల్వ్ ఇట్. సరే, యా, and then you add it to the, you can mix it. యా. సో ఇంతకీ సంధ్య గారు మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా, లేకపోతే స్పైసీ ఫుడ్ అంటే బాగా ఇష్టమా? లేదు, నాకు స్పైసీవే ఇష్టం. అవునా? అండ్ ఇది ఏం చేయాలంటే ఇందులో బౌల్లో తీసేసుకుందాం, కొంచెం కూల్ చేసేద్దాం దీన్ని. అవునా? యా. సో కోకోనట్ మిక్స్చర్ అంతా కూడా చల్లారిపోయింది. సో నెక్స్ట్ ఏంటి సంధ్య గారు ప్రాసెస్? కొద్దిగా మనం ఈ నెయ్యి కొద్దిగా తీసుకోవాలి, ఇలాగా ఉండలు కొంచెం పెద్దగా తీసుకొని, మీకు స్టిక్ అవుతుంటే ఇంకొంచెం నెయ్యి తీసుకోవచ్చు, స్టిక్ అవ్వకూడదు. ఒక ప్లాస్టిక్ షీట్, 2 ప్లాస్టిక్ షీట్స్ ఇలా రొట్టెల పీట మీద ఇలా కావాలంటే మనం దీన్ని ఫస్ట్ గ్రీజ్ కూడా చేయొచ్చు. గ్రీజ్ చేసేసుకుంటే ఇంకా బెటర్. సో మీరు ఏ స్వీట్స్ బాగా చేస్తారు జనరల్ గా? కోకోనట్ బర్ఫీ. అవునా? సో ఇది ఒకటి స్ప్రెడ్ చేసాం కదా, Yeah. దీన్ని జాగ్రత్తగా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. సో అంటే థిక్నెస్ కూడా అంతే రావాలా మనకు? థిక్నెస్ కొంచెం థిక్ ఉంటుంది, కొంచెం థిక్. ఇది పల్చగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అండ్ అలాగే మీ హస్బెండ్ కి వంటలు వచ్చాయండి? వంటలు కూడా చేస్తారు ఆయన. అవునా? చేస్తారు, సాంబార్ బాగా చేస్తారు. ఆహా. అదొకటి బాగా చేస్తారు. సో ఇలాగ 2 మనం రౌండ్స్ చేసేసుకున్నాం కదా, ఇది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే యూ టేక్ దిస్ ఫిల్లింగ్, ఆల్రైట్, గ్రీన్ ఫిల్లింగ్.
దీన్నేమో షేప్ చేయాలండి. సో దీన్నేమో ఇలా కోలుగా షేప్ చేయాలి. ఓకే. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ యూ కెన్ టేక్ ద ట్రే హియర్ లైక్ ఓకే. సో అంతా ఈవెన్ గా రావాలి కదా? అంతే ఈవెన్ గా రావాలి. కొద్దిగా తక్కువ పడితే మీరు తీసుకుని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చేసుకుని ఇది ఇలా పెట్టాలి. ఓకే. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు సో ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ తోటి మీరు మెల్లిగా ఇలా రోల్ చేయాలి. అచ్చా. దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా వి కట్ దిస్ వే. టేక్ ద ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసేయాలి. ఎడ్జెస్ తీసేయాలి, ట్రిమ్ చేసేయాలి. మనం ట్రిమ్మింగ్ అంటాం. ట్రిమ్ చేసేసి దీన్ని మళ్ళీ వాడుకోవచ్చు. సో డోంట్ త్రో ఇట్. ఓకే. నెక్స్ట్ మనం ఇదే టైప్ లో చేసేటప్పుడు దీన్ని దానికి యాడ్ చేసేస్తే సరిపోతుంది కదా? అబ్సల్యూట్లీ. సో వాట్ యు డూ ఇస్ ఇలా కట్ చేయాలి. సో 1 by 1 మనము ఎవ్రీథింగ్ నీట్ గా కట్ చేసుకుంటూ దీన్ని ఇలాగా. సో దీని తర్వాత మనకి ఇంకా ఫ్రైయింగ్ ప్రాసెస్ ఏం లేదు. నో, దేర్ ఇస్ నో ఫ్రైయింగ్. సో డైరెక్ట్ కన్స్యూమింగ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో అదే పీసెస్ ని డైరెక్ట్ తినేసేయడమే. అంతే. సో ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ మీరు చూసినట్టయితే. అండ్ ఇంకా ఆలస్యం ఏం లేదు. సో డైరెక్ట్ సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా అండి? ఎస్ ఆఫ్ కోర్స్. ఇదిగో నేను ఫైనల్ టచెస్ ఏంటంటే ఈ డ్రై కోకోనట్ కొంచెం ఉంచుకున్నాం కదా, సో దానికి ఇలాగ డెకరేటివ్ గా కొద్దిగా ఇలా అద్దాలి చుట్టూరా. అండ్ దెన్ ఒకటి ఇలాగా క్యాషు చిన్నది. ఓకే. సో అలాగే ఇంకోటి కూడా. సో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బర్ఫీస్ అన్నిటికీ కూడా పైన కోకోనట్ టాపింగ్ టచ్ కోసం ఇప్పుడు చేస్తున్నాం. సో ఆ కోకోనట్ టాపింగ్ చేసేస్తే ఇంక రెడీ అయిపోయినట్టే. సాయిశ్రీ, యా, ఇదిగో కోకోనట్ కద్దు బర్ఫీ రెడీ. ఓకే, కొంచెం టేస్ట్ చేసి చెప్తావా ఎలా ఉందో? టేస్ట్ చేయకపోయినా చెప్పగలను. అవునా? దట్ ఇట్ ఇస్ వెరీ టేస్టీ అని. ఎస్, ఫార్మాలిటీ కోసం డెఫినెట్లీ టేస్ట్ చేయాలి. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. కోకోనట్ కద్దు బర్ఫీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, చక్కెర, నెయ్యి, కొబ్బరి పొడి, పాలు, ఇలాచీ పౌడర్, కార్న్ ఫ్లోర్, మిల్క్ పౌడర్, చక్కెర పొడి, ఫుడ్ కలర్, జీడిపప్పు. కోకోనట్ కద్దు బర్ఫీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కిన నెయ్యిలో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నెయ్యి వేసి సొరకాయ తురుము వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో గ్రీన్ కలర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకుని అందులో కొబ్బరి పొడి, పాలు, అలాగే పాల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చక్కెర పొడి, కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి అందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి మిశ్రమాన్ని చపాతీ పీట పైన వేసి బొబ్బట్ల లాగా తయారు చేసుకోవాలి. తర్వాత బొబ్బట్ల మీద సొరకాయ మిశ్రమం పెట్టి రోల్ చేసుకోవాలి. తర్వాత రోల్ చేసిన దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని కోకోనట్ పౌడర్ లో డిప్ చేయాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, కోకోనట్ కద్దు బర్ఫీ రెడీ. సో ఫైనల్ ఇప్పుడు నేను కోకోనట్ కద్దు బర్ఫీ టేస్ట్ చేయబోతున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉంది అని. చాలా టేస్టీగా ఉందండి. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ చూసినప్పుడే చెప్పాను, ఇట్స్ వెరీ టెండర్, వెరీ సాఫ్ట్ అని. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ టెండర్ సాఫ్ట్. చాలా టేస్టీగా ఉంది. అండ్ రెగ్యులర్ గా మనం దీపావళి అంటే కొన్ని రకాల స్వీట్స్, దేవుడికి ఏదైనా ప్రసాదం చేయడం, పూజ చేసి, సో ఇలా రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్వీట్స్, రెగ్యులర్ కైండ్ ఆఫ్ ప్రసాదం చేస్తూ ఉంటాం. బట్ ఏదైనా మనం ఈ దీపావళికి కొంచెం స్పెషల్ గా ఏదైనా వెరైటీగా ఒక స్వీట్ చేసుకోవాలనుకునే వాళ్ళు జస్ట్ గో ఫర్ దిస్. అండ్ ఇంత మంచి రెసిపీని మనందరికి పరిచయం చేసినందుకు, అలాగే మన షోకి దీపావళి పండుగ రోజు, ఈ స్పెషల్ డే రోజు గెస్ట్ గా వచ్చినందుకు సంధ్య గారికి మన రారుండో వంటలు చేద్దాం తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉందని. అండ్ మీరు చేసిన స్వీట్ నేను ఆల్రెడీ తిన్నాను. అండ్ మీ చేతితో మీరు చేసిన స్వీట్ మీరు కూడా తింటే మేము, మా ఆడియన్స్ అందరం చాలా హ్యాపీగా ఉంటాం. యా, ఓకే, లెట్ మీ టేస్ట్. బాగా చేశారు కదా? నాట్ బ్యాడా? ఎనీవేస్, నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్. Bye-bye.
సో ఇవాళ ఎపిసోడ్ లో సంధ్య గారు పరిచయం చేసిన కోకోనట్ ఖద్దు బర్ఫీ చూసారు కదండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి. అలాగే మీ అందరికీ మరోసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ 5th యానివర్సరీ. టేక్ కేర్, బాయ్.